రోమా 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఇక్కడ రోమా 12వ అధ్యాయంలో 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. అంటే మన శరీరములోని ప్రతి అవయము దేవుని మహిమార్థమై మనం ఉపయోగించేలా చూసుకోవాలన్నమాట. అంటే ఈ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? ఆయన మహిమార్థంగా ఉపయోగపడేలా మనము చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదనమాట. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మనని ఏ విధంగా ఆయన అనుకుంటున్నారంటే ఆయన ఆలయమునకు సమానముగా మనల్ని దేవుడు అనుకుంటున్నారు. కాబట్టి ఈ శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన అవయవాలను మనం ఏ విధంగా వాడుతున్నాము, దేవుని మహిమార్థంగా ఉపయోగపడేలా ఉన్నాయా లేదా అనేది మనము చూసుకోవాల్సిన అవసరం, మరి మనం సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇది వరకు నేను చాలా అవయవాల మీద మాట్లాడి ఉన్నాను. మరి ఈరోజు చెవి, మన శరీరంలో ముఖ్యమైన భాగము చెవి. కాబట్టి ఈ చెవి అనేది చాలా అవసరము. మరి ఈ అవయవం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ చెవి అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏదైనా వినడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనం ఏమి వింటున్నాము, ఏమి ధ్యానిస్తున్నాం అనేది మనము చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ చెవితో మనం మంచి విషయాలు విన్నప్పుడు మనం మంచి విషయాలను ధ్యానిస్తాము. చెడు విషయాలను ఎప్పుడైతే మనం తీసుకుంటాం ఈ చెవి ద్వారా, ఆ చెడు విషయాలు మనం ధ్యానించే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ చెడు విషయాలు మనం ధ్యానిస్తుంటాం, మన శరీరం మీద ఆ ప్రభావం కూడా ఎక్కువగా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి అవయము ఆయనకి, అంటే శరీరమును ఒక సజీవ యాగముగా సమర్పించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు 16వ వచనములు, అంటే 1వ కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించుచున్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే మనము మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని మహిమార్థం ఉపయోగపడేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని తన ఆలయముగా, అంటే తను నివసించే ఒక మందిరముగా ఆయన భావిస్తున్నారనమాట. జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మరి చెవి గురించి మనం చూసుకున్నప్పుడు కీర్తనలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండ చోట్ల కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఉపదేశాలు తీసుకోవాలనేది ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టు మనము చూడగలం అనమాట. కాబట్టి మనము నివసించే ఈ ప్రపంచం, ఈ లోకం ఎలా ఉందంటే ఎక్కువ శాతము చెడు సలహాలు, చెడు ఆలోచనలు, మనకి చెడు తలంపులు చెడు ఆలోచనలు ఇచ్చే వారి మధ్య మనం ఎక్కువగా ఉన్నట్టు మనము జాగ్రత్త పడాలన్నమాట. లోకంలో సంచరించేటప్పుడు రకరకాల మనుషుల మధ్య మనము ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఎక్కువ శాతము దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, విరుద్ధంగా సూచనలు ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు, మరి విరుద్ధంగా తిరస్కరించి మాట్లాడేవాళ్ళు, అలాగే మరి దేవుని సత్యాన్ని అపహసించి పరిహాసం చేసేవాళ్ళు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించి పాపుల మార్గంలో నడుస్తూ పాపానికి వాళ్ళు అప్పగించుకుంటూ, ఇటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ చెడు ఆలోచనలు కానీ, ఆ చెడు ఉద్దేశాలు కానీ, చెడు సలహాలకు కానీ మనం ఏమాత్రము ఈ చెవిని వాటికి ఆలకించి వాటిని మనము తీసుకోకూడదనమాట. ఎందుకంటే మనం క్రమేణా వింటూ ఉన్నప్పుడు అటువంటి చెడు సలహాలు, చెడు ఆలోచనలు మనం ఒక రోజుకి మనం కూడా దేవుని విషయాలు వెక్కిరించే ఆ భయంకరమైన స్థితిలోకి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సత్యాలను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాలను ఎప్పుడు మనము ధ్యానించేవారుగా ఉండాలన్నమాట. అటువంటి మనం ధ్యానించేటప్పుడు అంతకన్నా ఆనందం మనకి దేంట్లో కూడా మనకు ఆనందము లభించదనమాట. కాబట్టి దేవుని సత్యాన్ని మనము అనుసరించేవారుగా, ధ్యానించేవారుగా, ఆయన ఉపదేశమును, ఆయన వాక్యమును ఈ చెవితో విని ఆ వాక్యమును, ఆ విన్న ఉపదేశములను, దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడు ధ్యానించి అనుసరించేవారుగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు గట్టిగా ఆశపడుతున్నారనమాట.
కాబట్టి అలా ధ్యానించి అలా అలా ఆలకించి అలా ధ్యానించి అలా విని ఆ ఉపదేశం తీసుకొని ధ్యానించి ఉండే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అంటే మంచి సెలయేరు మంచి ప్రవాహంతో ప్రవహించే కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. దాని ఆకులు ఎప్పుడు కూడా ఎండిపోవు, చక్కగా ఫలాలను ఇస్తుంటుంది. అంటే ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, దేవుని ఆత్మతో నింపబడి చుట్టూరు దేవుని యొక్క ఆత్మతో నింపబడి మరి మనలో కూడా అంటే వారిలో కూడా దేవుని ఆత్మ బలంగా ఉంటుందో వారు ఎలా ఉంటారంటే వారు చేసే ప్రతి పని సఫలమవుతుంది అనమాట. వాళ్ళు ఫలిస్తారు ప్రతి విషయంలో అనమాట. అంటే ఒక చెట్టుకి నీరు ఎంత అవసరం, ఒక అభివృద్ధి చెందడానికి, ఆ చెట్టు బ్రతకడానికి, జీవించడానికి ఎంత నీరు అవసరమో ఒక విశ్వాసికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆత్మతో నింపబడడం అంటే దేవుని ఆత్మతో నింపబడడం అనేది చాలా అవసరం అనమాట. మన జీవితంలో అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడడం చాలా అవసరమని ఇక్కడ తెలియజేయబడింది. అప్పుడు మనం చేసే ప్రతిదీ ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఫలిస్తుంది. మనకే తెలిసిపోతుంది దేవుని ఆత్మ మన చుట్టూరు ఉందని, మనలో దేవుని ఆత్మ ఉందని మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మనకి మంచి ఫలితాలను ఇస్తుంటుంది. తర్వాత మనము ఈ లోకంలో మునిగిపోయి పాపపు జీవిత విధానంలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అటువంటి విషయాలు మనం ఎప్పుడు కూడా అనుసరించమన్నమాట. వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు పోయే మార్గాలు, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ క్రియలు కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ జీవన శైలిని కానీ, జీవిత విధానమును కానీ మనం అసహించుకోవడము మనము మొదలు పెడతామన్నమాట. వాళ్ళు చేసే క్రియలు మనకి ఏమాత్రం నచ్చవు. అరే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఉండకూడదు కదా, ఈ విధంగా ఉండకూడదు కదా, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు కదా, ఇటువంటి స్థలాలకు వీళ్ళు వెళ్ళకూడదు కదా, ఇటువంటి క్రియలు వీళ్ళు చేయకూడదు కదా అని మనము వాళ్ళు చూసినప్పుడు ఆ కార్యాల్లో మనం ఏమాత్రము ఆ పాలు పొందుకోకుండా వాటిని అసహించుకొని పక్కకు మనం తప్పిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం అనమాట. అటువంటి మార్పు మనకు మనమే చూసుకోగలం. ఎందుకంటే దేవుని ఆత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత మనలో కనబడుతుంది. వాటి పట్ల ఏమాత్రం మనకి ఇంత కూడా కోరిక అనేది లేకుండా శారీరక క్రియలను, శారీరక కోరికలను, శరీరానికి సంబంధించిన పాపపు క్రియలను, పాపపు తలంపులను, పాపపు మార్గాలను, పాపపు ఆలోచన అసహించుకునే స్థితిలోకి మనం చేరుకుంటాము. దేవుని విషయాల మీద, దేవుని కార్యాల మీద, ఆత్మక్రియల మీద, ఆత్మకార్యాల మీద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియల పట్ల మనకు ఆసక్తి ఎక్కువగా కలగడం ప్రారంభిస్తుంది అనమాట. అప్పుడు మనము స్పష్టంగా గ్రహించుకోగలము దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని ఆత్మ మన చుట్టూరు ఉంది అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడటం అనేది చాలా ముఖ్యమైన విషయం మన జీవితంలో. అది తప్పక మనం జరిగేటట్టు చూసుకోవాలి. అది ఎలా జరుగుతుందంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వల్ల కలుగును. కాబట్టి ఈ విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది? వినుట వలన. వాక్యమును ముందు మనం వినాలి. దేంతో వినాలి? ఈ చెవితో వినాలి. కాబట్టి ఈ చెవితో మనం ఏం వినాలి? చెడు సలహాలు వినాలా, చెడు ఆలోచనలు వినాలా, పాపపు క్రియలు వినాలా, లేకపోతే ఇక్కడ మన కీర్తన 1వ అధ్యాయంలో ఏమన్నారు? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అంటున్నాడు. అంటే పరిహాసం చేసేవాళ్ళు, అపహసించేవాళ్ళు, దేవుని వాక్యాలను మరి దేవుని ఆజ్ఞలను, దేవుని విషయాలను అపహసించి పరిహాసంతో మాట్లాడేవాళ్ళు, ఇతరుల గురించి అపహసించి పరిహసించేవాళ్ళు, ఇతరులను ఏదేదో మాటలని వాళ్ళని గేలి చేసేవాళ్ళు. అటువంటి మాటలకు మనం చెవియొగ్గాలా, లేదా దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశాలకు, దేవుని ఆజ్ఞలకు మనం చెవియొగ్గాలనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యమును వింటామో, దేవుని కార్యాలను మనం వింటామో, దేవుని యొక్క ఉపదేశాలను వింటామో, దేవుని యొక్క ఆజ్ఞలు వింటామో, అప్పుడు ఏమవుతుంది? మనకు ప్రభు మీద అంటే మన యేసు ప్రభు మీద, మన దేవుని మీద విశ్వాసం అనేది మనకి పెరగడము ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. ఎవరి మాట వల్ల? క్రీస్తుని గూర్చిన మాట అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన గురించి మాటలు మనం ఎప్పుడైతే వింటామో మనకు ఆయన మీద విశ్వాసం కలుగుతుంది అనమాట. విశ్వాసం కలిగిన తర్వాత ఏమవుతుంది? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఎవడైనా దప్పికొనెడల నా యొద్దకు వచ్చి వాని దప్పి తీర్చుకొనవలెను. అంటే నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. కాబట్టి వినుట వలన, ఈ చెవితో వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి ఆ వినిన తర్వాత మనం ఆ వాక్యాన్ని ఏం చేస్తాము? మనసులో బాగా ధ్యానిస్తాము.
ధ్యానించిన తర్వాత మన క్రీస్తు మీద దృఢమైన విశ్వాసము నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. ఏంటి జీవజల నదులు? ఏదో కాదు, క్రీస్తే ఆ జీవజల నదులు. అంటే తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను. కాబట్టి ఎవరైతే విని దేవుని వాక్యాన్ని విని విశ్వసిస్తారో క్రీస్తు ఏమిస్తారు అప్పుడు మనకి? ఆయన ఇచ్చే ఆ ఆత్మను మనము పొందుకోగలుగుతాం. దేవుని ఆత్మను మనము పొందగలుగుతాం. అవే జీవజల నదులు అనమాట. అంటే మనం ఏదైతే దేవుని నుంచి పొందగలుగుతామో అది దేని మీద ఆధారపడి ఉంది? ముందు వినుట వలన. ఎప్పుడైతే వింటామో వాక్యం, విశ్వాసం కలుగుతుంది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని యందు వారికి ఏం అనుగ్రహించబడుతుంది? ఆయన ఆత్మను మనకి ఇస్తాడు. అంటే ఆత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడుతుంది అనమాట. ఆ జీవజల నదులు అనేది ఏదో కాదు, క్రీస్తు. మరి కాబట్టి ఆయన ఇచ్చే ఆ ఆత్మను మనం పొందుకోగలుగుతాం అనమాట. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోగలుగుతాము. కాబట్టి మన అభివృద్ధికి, ఒక విశ్వాస అభివృద్ధికి అవసరమైనది ఏంటంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడటం. కానీ ఇది ఒకదానికొకటి కనెక్ట్ అయిందనమాట. ముందు వినుట వలన, ముందు వాక్యం వినాలి, ఉపదేశాలు వినాలి, ధ్యానించాలి. అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగిన తర్వాత దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో దేవుడు తన యొక్క ఆత్మను మనకి అనుగ్రహిస్తాడు. అవే జీవజల నదులు. కాబట్టి మనము ఒకదానికొకటి కనెక్ట్ అయింది. కాబట్టి మనము ఈ అవయవాలను ఏ విధంగా మనం వాడుతామో దాన్ని బట్టే మనకి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడని మనం ఇక్కడ గ్రహించగలం అనమాట. సామెతలు 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకున్న, ద్వారబంధం లేదా కాచుకున్న ఉపదేశం వినివారు ధన్యులు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అనుదినము అంటే ఎప్పుడు మనము మన లైఫ్లో రోజు మన జీవన శైలి ముందుకు వెళ్తున్నప్పుడు, మన జీవిత విధానంలో మనం ముందుకు అనుదిన కార్యాలు, కృత్యాల్లో వెళ్తున్నప్పుడు ప్రతి సెకండ్ దేవుని ధ్యానించవలసిన అవసరం ఉంది. మన పనులు మనం చేసుకుంటూ కూడా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకోవచ్చు. మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఎక్కువ ఆయన మందిరంలో గడపడానికి కూడా ఆశపడాలి. ఏదో వారానికి ఒకసారి ఆదివారం పరిశుద్ధ మందిరానికి వచ్చేసామని కాకుండా ఆ వారం అంతా కూడా దేవుని యొక్క సహాయం మనం పొందాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయనతో అనుబంధం మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏమంటున్నాడంటే సామెతలు 4:10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించడలా నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. కాబట్టి ఇక్కడ ఏంది మనకిచ్చే ఆశీర్వాదం? ఆయన ఉపదేశములను విని, ఆయన ఆజ్ఞలు విని, ఆయన వాక్యాన్ని విని మనం ఈ చెవితో తీసుకొని ధ్యానించి ఆయన మీద విశ్వాసం ఉంచి అప్పుడు ఏమవుతుంది? ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. సామెతలు 4:12 నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. మనం నడిచేటప్పుడు మన పాదం తొట్టిల్లదు, మనం ఇరుకున పడము. ఏ అపాయాల్లో కానీ, ఏ సాతాను శోధనలో కానీ, శత్రువులు పెట్టే భయాల్లో కానీ, శత్రువులు మనకు కలుగు చేసే నిందల్లో కానీ, శత్రువులు మనకు కలుగు చేసే అపాయాలు, ఆటంకాల్లో కానీ దేనిలో కూడా మనము పడము. ఎప్పుడు? సామెతలు 4:11 జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గం నేను నడిపించి ఉన్నాను. కాబట్టి దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు? జ్ఞాన మార్గము. ఈ జ్ఞానం అనేది మనకి ఎంతో అవసరం. మన జీవితంలో మనము విజయవంతంగా నిలబడాలన్నా, సాతాన్ని ఎదిరించాలన్నా, శత్రువుని మనం ఎదిరించాలన్నా, మన మార్గాలు మనం తొట్టిల్లకుండా అపాయంలో పడకుండా ముందుకు వెళ్ళాలంటే ప్రతి విషయంలో మన జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ జ్ఞానం అనేది లేకపోతే మనం తీసుకునే ఆలోచన, మనం చేసే నిర్ణయాలు, మనం వినే ఆలోచనలు, సలహాలు అన్నీ కూడా ఏమవుతాయంటే సాతానికి అనుకూలమైన మార్గాల్లో మనం వెళ్ళిపోతాం తెలియకుండా. కానీ ఎప్పుడైతే దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకుంటామో మనం ఏం మాట్లాడాలి, ఎట్లా నడవాలి, ఏం పనులు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ఆలోచనలు తీసుకోవాలి, ఏమేమి చేయాలి అనేది దేవుడు ఆ జ్ఞానాన్ని మనకిచ్చి బోధించి యథార్థ మార్గాన్ని మనల్ని నడిపిస్తానని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే మనం చూసుకున్నప్పుడు ఆ కీర్తనకారుడు కీర్తనల 63:4 అంటున్నారు, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. అంటే క్రొవ్వు మెదడు చాలా రుచిగలది అనమాట. ఆ భోజనం క్రొవ్వు మెదడు అనేది. అంటే ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయనకు అంత తృప్తి, ఒక క్రొవ్వు మెదడును ఏ విధంగా దాన్ని భుజిస్తే ఎంత తృప్తి చెందాం, ఎంత సంతోషపడతామో, ఎంత ఆనందిస్తామో అంత సంతోషం, అంత హ్యాపీగా నాకు ఉంటుంది. అంటే ఆహారం కన్నా దేవుని వాక్యానికి ఆయన ఎక్కువ విలువిస్తున్నట్టు అక్కడ. దానివల్ల ఆయన కలిగే సంతృప్తి, ఆత్మీయ సంతోషము, ఆత్మీయ ఆనందము,
వారి ఆత్మీయ ఆకలి ఆయనకి ఎలా తీర్చబడుతుందో ఆ విధంగా దేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నట్టు మనము చూడగలం అన్నమాట. అలాగే యోహాను 15:7 నా యందు మీరు మీ యందు నా మాటలు ఇచ్చి నెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఆయన మాటలు ఏమన్నాడు, మీ యందు నా మాటలు ఇచ్చి నెడలా, ఆయన మాటలను మనం విని ధ్యానించి ఆయన మాటలను గట్టిగా ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మనకి ఏది ఇష్టమో కూడా అది అనుగ్రహించబడుతుంది. కాబట్టి విశ్వాసం అనేది వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది, జీవజల నదులు అంటే క్రీస్తుని మనం ధరించుకుంటాము, మనలో ఆయన నివసిస్తాడు. అదేవిధంగా దీర్ఘాయుష్మంతులుగా చేస్తారు. మనం పోయే మార్గాలన్నీ మనం సూటిగా పోయేటట్టు ఎక్కడ తొట్టిల్లకుండా అపాయాల్లో పడకుండా యథార్థ మార్గాలు నడిపిస్తారు, జ్ఞానాన్ని ఇస్తాడు అంటున్నాడు దేవుడు. అదేవిధంగా ఏమంటున్నాడు, మనకి ఏది ఇష్టమో అడిగితే కూడా అనుగ్రహిస్తానన్నాడు. ఎప్పుడు ఇవన్నీ ఆయన వాక్యమును ఆయన ఆజ్ఞలను ఆయన ఉపదేశాలను విని వాటిని మనం ఎప్పుడైతే మనసులో ధ్యానించి మన శరీరం అంతా ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ మనకి ఇస్తానని చెప్తున్నాడు అనమాట. అలాగే కీర్తన 94:12 యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రంను బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం కొన్నిసార్లు కొన్ని దగ్గర మనకు చాలా మెత్తనగా ప్రేమగా ఉంటుంది. కొన్ని దగ్గర చాలా గట్టిగా ఖండించినట్టు మనల్ని మంచి మార్గంలో పెట్టేటట్టు స్ట్రిక్ట్గా మాట్లాడినట్టు దేవుడు కొన్ని స్థలాల్లో మనము చూడగలం వాక్యాల్లో చదివేటప్పుడు. కాబట్టి ఆ గద్దింపు ప్రేమ గల వాక్యం ఎక్కడైతే ప్రేమగా బోధిస్తున్నాడో దేవుడు ఎట్లా మనకు సహాయపడుతుందో, గద్దించినట్టు ఎక్కడైతే వాక్యం ఉందో అది కూడా మనకు సహాయపడుతుంది, మనం ధన్యులం అవుతాం అన్నమాట. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. కాబట్టి ఇక్కడ సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. కాబట్టి వాక్యానికి వినుట వలన విశ్వాసం అన్నాడు. వాక్యమునకు విశ్వాసమునకు రక్షణకు మరి ఆ వాగ్దానములు మనం పొందుకోవడము, దేవుని ఆత్మను పొందుకోవడం అన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నట్టు మనము చూడగలం అన్నమాట. కాబట్టి కీర్తన 119:99 నీ శాసనములు నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, అందరికన్నా ఎక్కువ జ్ఞానము నాకు కలదు. ఎందుకనంట దేవుని యొక్క ఉపదేశమును ఆయన ధ్యానించుచున్నాడు గనుక, ఆయన వాక్యమును ధ్యానించుచున్నాడు గనుక అందరికన్నా ఆయనకి ఎక్కువ జ్ఞానము లభించిందని చెప్తున్నాడు అనమాట. అలాగే 119:97 నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. అలాగే 100 నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను కావున నీ లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము గలదు. పెద్దవాళ్ళ కన్నా అంటే ఆయన కన్నా వృద్ధులు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకన్నా బోధకుల కన్నా అందరికన్నా నాకు ఎంతో జ్ఞానం లభించింది నీ ఉపదేశములను నేను వినుట వలన లక్ష్యము చేయటం వలన అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. 104 నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఆయన విని వాక్యానుసారముగా ఉండడం వల్ల తప్పుడు మార్గాలన్నీ ఏమయ్యాయి, ఆయనకి అసహ్యమయ్యాయి అనమాట. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో దాంట్లో ఈ విధంగా ఉండాలి, మీరు ఈ విధంగా ఒక క్రైస్తవ జీవితం ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని స్పష్టంగా మనకు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అవి చదవటం వల్ల మనకి ఏమవుతుంది, మనం అనుదిన జీవితంలో మన జీవిత విధానం, విశ్వాసం యొక్క జీవిత విధానం ఎలా ఉండాలనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఏది తప్పు, ఏది సత్యము, ఏది మనం చేసేది అసలైంది శిశులైంది, ఏది చేయకూడదు, ఇవన్నీ మనకంటే గుడ్ ఆర్ బ్యాడ్కి, మంచికి చెడుకి మనకి వ్యత్యాసం డిఫరెన్సెస్ ఈజీగా తెలిసిపోతాయి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని విని ధ్యానించినప్పుడు. మనం చదవకుండా ఏం చేయకుండా ఏదో నేను పొద్దున ఒక వాక్యం చదివాను రాత్రి ఒక దట్స్ ఇట్ అనే లోకంలో మనం ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఎంత సమయం దొరికితే ఎన్నిసార్లు చదవగలమో, రోజుకి 5 సార్లు 6 సార్లు, ఈవెన్ మనం అనుకుంటే 10 సార్లు కూడా వాక్యాలను చదవడం చాలా మంచిది. ఆ వాక్యాలు చదివినప్పుడు ఏమవుతుందంటే వెంటనే అవి క్రమేణా మన
ప్రతి అవయంలోకి చొచ్చుకొని పోయి మన జీవితంలో ఒక సరికొత్త మార్పును తీసుకొని వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. అలాగే 119వ అధ్యాయం 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రం ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులటకు కారణమేమీ లేదు. మరి ఇంకోటి కూడా ఏముంది, నెమ్మది ఉంటుంది మన జీవితంలో. ఏముంటుంది? నెమ్మది ఉంటుంది అనమాట. అలాగే మనం చూసుకున్నప్పుడు కీర్తన 32వ అధ్యాయం 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ఇక్కడ దేవుడు అనేక స్థలములు ఏమంటున్నాడంటే, నేను నీకు ఉపదేశం చెప్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ జీవిత విధానము, నీ జీవన శైలి ఎలా పోవాలనేది నా వాక్యం ద్వారా నీతో మాట్లాడతాను. నెక్స్ట్ ప్రతి స్టెప్ నీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి నువ్వు ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి ఆలోచనలు చేయాలి, ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి మార్గాల్లో పోవాలి అనేది నేను నీకు వాక్యం ద్వారా తెలియజేస్తానని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. మరి మనం ఇంకా ఏమేం చేయకూడదు? 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనములో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడంటే, అనవసరంగా కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడం, ఇంటింటికి తిరిగి కొండములాడడము, వారి మీద వీరికి వీరి మీద వారికి సాడీలు మాటలు చెప్పుకోవడము, లేకపోతే ఒక నలుగురు కూర్చొని ఇంకొకరి గురించి మాట్లాడుకోవడము, అటువంటి విషయాలకు మనం చెవి ఒగ్గి మనం ఆలకించడం, మనొక మాట అనడము, వాళ్ళొక మాట అనడం, మళ్ళీ అది తీసుకొని ఇంకో రోజు చెప్పడం, ఇటువంటి పనులు చేయొద్దు. మీరు చెవిని దేనికి వాడాలి? దేవుని వాక్యం వినడానికి వాడాలి. మరి ఆ వాక్యమును మనం రిసీవ్ చేసుకొని ధ్యానించి మన శరీరం అంతా దాంతో మంచిగా ప్రభావితం అవుటకు మనము వాక్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అలాగే సామెతలు 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 8, 9, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై యుండును. కాబట్టి తల్లిదండ్రులు అనేది చాలా ముఖ్యం మన జీవితంలో అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ట్రెండ్, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లి మాట తండ్రి మాట మనకు అసలు అవసరం లేకుండా అయిపోయిందనమాట. తల్లి ఏదన్నా చెప్తే చాలు నువ్వు నాకు అన్నీ తెలిసిపోను, చెప్పబడలేదని పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను మాట్లాడటము, వాళ్ళ ఉపదేశాన్ని ఏమాత్రం తీసుకోకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల ఎన్నో అపాయాలకు ఎన్నో ప్రమాదాలు గురి అవుతున్న సన్నివేశాలు ఉన్నాయన్నమాట. తల్లిదండ్రులు దేవుడిచ్చిన మనకు బహుమానం అనమాట. అంటే వాళ్ళని మనకు దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాటలను మనం తీసుకొని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉంది. మనకు ఎంత వయసున్నా రావచ్చు, కానీ తల్లిదండ్రులు మనకు ఒక విషయం చెప్పేటప్పుడు అది ఎంతో అనుభవపూర్వకంగా వాళ్ళు ఎంతో అనుభవించి జ్ఞానంతో చెప్తారు కనుక ఇక్కడ దేవుడే మనకు ఆజ్ఞనిస్తున్నాడు. తల్లిదండ్రుల ఉపదేశాన్ని తీసుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మన చెవిని మనము ముసలమ్మ ముచ్చట్లకి, పిచ్చి మాటలకు, మన జీవితాలను హానికరంగా చేసే మాటలకు, అటువంటి ఇతరులకు కీడు కలిగించే మాటలకు, నష్టాలు కలిగించే మాటలకు మన చెవిని మనం ఏమాత్రం కూడా చెవిని అప్పగించకుండా జాగ్రత్త పడాలి. మరి తల్లిదండ్రులు మనకి ఏదైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ, వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ, వాళ్ళు మన జీవితంలో డైరెక్ట్ చేసే ప్రతి మాటను మనం తీసుకొని దాన్ని మనము అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దేవాతి దేవుడు ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక స్థానం మన జీవితంలో ఇచ్చి వాళ్ళ ఉపదేశాన్ని తీసుకోమని దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ వాక్యం అనేది చాలా అవసరం మన జీవితంలో. వాక్యము అనేది చాలా అవసరము. ఈ వాక్యము ఎంత పవర్ఫుల్ అంటే 2 అంచుల ఖడ్గము లాంటిది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ వాక్యం వింటామో, ఈ వాక్యం మన అవయవాలన్నింటిలో, మన హృదయ తలంపుల్లోకి, మన ఆలోచనలు, మన ఎముకల్లోకి, మన కీళ్ళల్లోకి అంతా ఏమవుతుందంటే అది దూసుకొని పోయి ఒక రక్షణ కార్యాన్ని మనలో చేసే, అంటే రక్షణ కార్యాన్ని చేసే అవకాశం ఉందన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి దేవుని వాక్యం ఇంత శక్తి ఉందన్నమాట. ఒక్కసారి మనం దేవుని వాక్యం కూర్చొని అదే విధంగా ధ్యానిస్తూ వింటూ మన జీవితంలో ఉన్నప్పుడు అది మన శరీర అవయవాలన్నింటిలోకి ఏ విధంగా పోతుందంటే అది 2 అంచుల ఖడ్గం లాంటిది, ఒక పవర్ఫుల్ అనమాట దేవుని వాక్యం. ఎందుకంటే దేవుడే వాక్యమే దేవుడే ఉండేను. కాబట్టి వాక్యం అంటే ఏదో కాదు, దేవుడే. ఆయన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో సమస్తము పరిశుద్ధాత్మ దేవుడు రాయించినది. ఈ గ్రంథము ఇది ఆషామాషి గ్రంథము కాదు బైబిల్ అంటే. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు మన శరీరంలోని ప్రతి అవయము బలపడుతుందన్నమాట. కాబట్టి చెవిని మనం
దేనికి ఉపయోగించాలంటే దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మరి ఆ వాక్యాన్ని తీసుకొని మన మనసులో ధ్యానించి మన మొత్తం శరీరాన్ని ఆయన మహిమార్థంగా ఉపయోగించేలా మనము చూసుకోవాలన్నమాట. మన ఆత్మను ఆయన వాక్యముతో, మన హృదయమును, తలంపులను, ఆలోచనలను, నిలువెల్ల మన రక్త మాంసములను, ప్రాణాత్మ దేహములను, పంచేంద్రియాలను సమస్తములను పరిశుద్ధ వాక్యముతో నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యం మనలోకి ఎంటర్ అవ్వాలంటే, ప్రవేశించాలంటే ప్రధానమైన అవయవం ఇది చెవనమాట. ఈ చెవి చాలా అవసరం మనకి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలంటే ముందు చెవిని వాక్యానికి అప్పగించాలి. చెవిని వాక్యానికి అప్పగించకుండా వాక్యాన్ని మనం ఎలా ధ్యానించగలము అంటే, వాక్యాన్ని వినాలి. కళ్ళతో కూడా చదువుతాము, వాక్యాన్ని గ్రహించుకుంటాము, అది కూడా ఓకే. కానీ చెవిని కూడా మనం ఉపయోగించి చెడు వాటికి మన చెవిని అప్పగించకుండా దేవుని యొక్క వాక్యం వినటానికి, ఉపదేశాలను, ఆజ్ఞలు వినటానికి మనం అప్పగించుకొని మన మనసులో దాన్ని ధ్యానిస్తూ జాగ్రత్తగా పదిలంగా మన హృదయంలో ఆ వాక్యాన్ని నింపుకొని మన ఈ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకొని ప్రతి అవయవం మనలోని శరీరమును అంతటి దేవుని మందిరమైనదని, దేవుని ఆలయం ఉందని గ్రహించి పరిశుద్ధంగా ఉంచుకుంటకు జాగ్రత్త పడవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు స్పష్టంగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు గ్రహించుకునేటట్టు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు స్పష్టంగా చూడగలము. ప్రైజ్ ది లార్డ్.